ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వచనం. భయపడకుము, నీవు నా సొత్తు. భయపడకుము, నీవు నా సొత్తు. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. తల్లి గర్భమును పడినది మొదలుకొని అనగా ఇస్సాకు యాకోబులకు దేవుడిచ్చిన గర్భఫలముగా, కవలలుగా, ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలుగా, దేవుడిచ్చిన దీవెనలతో చాలా దినములు సంతానము లేక రిబ్కా తన భర్త అయిన ఇస్సాకు ప్రార్థన ద్వారా పొందుకున్న దీవెన ఇది. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో 2 జనపదములు నీ కడుపులో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని గర్భములో ఉన్నప్పుడే దేవుడు నియమించుకున్నవాడు యాకోబు. అందుకే దేవుడు 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనంలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వాడని చెబుతూ ఉన్నాడు. యాకోబు జన్మించినప్పుడు గర్భము నుండి యాషావు మడమి పట్టుకుని బయటికి వచ్చినవాడు. జ్యేష్ఠత్వమును అన్న నుండి కలగూర వంటకమును ఆహారముగా అన్నకిచ్చి పొందుకున్నవాడు. తల్లి సాకారంతో తండ్రి నుండి దీవెనలను పొందుకున్నవాడు. జ్యేష్ఠత్వము కలిగి ఉన్నను దాని విలువ తెలియక తృణీకరించిన వాడు యాషావైతే, తల్లి పొందుకున్న ప్రత్యక్షత పెద్దవాడు చిన్నవానికి దాసుడన్న మాటకు యాకోబును జ్యేష్ఠత్వముతో పాటు దీవెనను కూడా పొందుకునేటట్లుగా ప్రోత్సహించింది. మేనమామింటిలో ఇష్టపడిన రాహేలు కొరకు 21 సంవత్సరాలు కఠినమైన బానిసగా బ్రతికినప్పటికీ దేవుని మాట పట్టుకుని త్రోవలో తల కింద రాయి పెట్టుకుని నిద్రించిన స్థితిలో కలలో దర్శనమిచ్చి వాగ్దానమిచ్చిన రీతిగా 2 గుంపులుగా మేనమామ ఇంటి నుండి వెలుపలికి అనగా తండ్రి ఇంటికి తోడుకొని దేవుని ద్వారా నడిపించబడిన వాడు యాకోబు. అందుకే భయపడకు, నీవు నా సొత్తు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎలాగున మన సొత్తును ఆస్తిని భద్రం చేసుకుంటామో కాపాడుకుంటామో అలాగే యాకోబును కూడా అలాగే ఐగుప్తు నుండి బయటికి తెచ్చినవాడు, ఫరో చేతిలో నుండి వెలుపలికి మహాజనముగా విమోచించిన వాడు దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో జలములలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నేను నీకు తోడయున్నాను, అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, నేనే నిన్ను రక్షించువాడను అని అభయమిచ్చి యాకోబును నడిపించిన వాడు దేవుడు. అంతేకాదు, పేరు పెట్టి పిలిచినవాడు యాకోబు, పేరు పెట్టి పిలువబడినవాడు యాకోబు, పేరును ఇశ్రాయేలుగా మార్చబడినవాడు యాకోబు. యాకోబులాగే మనం కూడా దాస్యములో నుండి అనగా ఐగుప్తు చెరలోనున్న పాపములో నుండి విమోచింపబడిన వారం. ఎర్ర సముద్రమును చీల్చి పాయలుగా బయటికి ఇశ్రాయేలును వెలుపలికి నడిపించినట్లే మనలను కూడా దేవుడు లోకములో నుండి శాపములో నుండి బయటికి తేబడి ఆయన ద్వారా నడిపించబడుతూ ఉన్నాం. మనం కూడా యాకోబు వలె ఆయన సొత్తు. యాకోబుతో భయపడకు, నీవు నా సొత్తు అని చెప్పినట్లే నీవు నా సొత్తు అని 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన శిలువ రక్తముతోనే కానీ బంగారము వెండి వెలగల రాళ్లతో కాదు మీరు విమోచింపబడింది అని పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడింది. ఆయన సొత్తైన యాకోబుకు ఎంతో భద్రతని ఇచ్చిన దేవుడు, వాగ్దానములను ఇచ్చి నెరవేర్చిన దేవుడు మనలను కూడా వాగ్దానములన్నీ అనుగ్రహించి వాటిని నెరవేర్చి తన సొత్తుగా నడిపించి భద్రపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. భయపడకుము, నీవు నా సొత్తు. భయపడకుము, నీవు నా సొత్తు. ఆమెన్.